ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణుమూర్తి మొదలైన సకల దేవతలతో పూజించబడేది శివలింగం. నిర్మలంగా, స్వచ్ఛంగా, అద్భుత దివ్యకాంతితో ప్రకాశించేది శివలింగం. జన్మ జన్మల నుండి వస్తున్న ప్రారబ్ధ కర్మల వల్ల కలుగుతున్న దుఃఖాలను, కష్టాలను సమూలంగా నాశనం చేసేది శివలింగం. సర్వకాల సర్వావస్థలయందు సకల శుభాలను ప్రసాదించే ఆ దివ్య శివలింగానికి నేను మనస్ఫూర్తిగా భక్తిగా నమస్కరిస్తున్నాను అని భావం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవతలు, మునులు, వాళ్ల అనుచరులు, అనుయాయులు, ఇంకా వాళ్ల వంశపారంపర్యం అందరి చేత అర్చించబడుతూ ఉండేది శివలింగం. కామ, క్రోధ, లోభాల వంటి 6 అంతఃశత్రువులలో అతి ముఖ్యమైనది కామం. ఈ కామానికి ఎవరైతే లొంగిపోతారో వాళ్ల చేత అది ఎంతటి దారుణానికైనా ఒడిగట్టిస్తుంది, భయంకరమైన పాపాలు చేయిస్తుంది. నిత్యం శివలింగ పూజ చేయటం వల్ల ఆ పరమేశ్వరుడి కరుణతో మనలోని అలాంటి కామ వికారాన్ని సమూలంగా కాల్చేస్తుంది శివలింగం. ఇంకా తన 10 తలలతో కైలాస పర్వతాన్ని తేలికగా ఎత్తుకు వెళ్ళిపోతానని గర్వపడిన దురహంకారి రావణాసురుడి దర్పాన్ని చిటికిన వేలుతో తొక్కి అణిచివేసిన సాంబశివమూర్తి స్వరూపం శివలింగం. సర్వకాల సర్వావస్థలయందు సకల శుభాలను ప్రసాదించే ఆ దివ్య శివలింగానికి నేను మనస్ఫూర్తిగా భక్తిగా నమస్కరిస్తున్నాను అని భావం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం ప్రణమామి సదా శివలింగం. అభిషేకము, అలంకార సమయాలలో అద్భుత సుగంధ ద్రవ్యాలతో పూయబడేది, అలంకరించబడేది శివలింగం. పూజించే భక్తులకు ఏది ధర్మమో ఏది అధర్మమో అని నిర్ణయించుకునే విచక్షణతో సన్మార్గంలో ముందుకు తీసుకువెళ్ళగలిగే మంచి బుద్ధిని పెంపొందించి ప్రసాదించేది శివలింగం. సకల దేవ, దానవ, మానవ, సిద్ధ, యక్ష, కిన్నెర, కింపురుషులు మొదలైనటువంటి అందరి చేత వందనాలు అనునిత్యం అందుకునేది శివలింగం. సర్వకాల సర్వావస్థలయందు సకల శుభాలను ప్రసాదించే ఆ దివ్య శివలింగానికి నేను మనస్ఫూర్తిగా భక్తిగా నమస్కరిస్తున్నాను అని ప్రార్థన. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం. నవరత్నాలు, మణిమాణిక్యాలు మొదలైన వాటితో పొదగబడిన బంగారు ఆభరణాల చేత అలంకరించబడి దివ్యంగా ప్రకాశించేది శివలింగం. నాగమణులకు, నాగలోకానికి అధిపతి అయిన నాగరాజు మణులతో వెలుగుతున్న తన పడగలన్నిటితో ఒక గొడుగులాగా దివ్య అలంకారంగా కలిగినది శివలింగం. అధర్మ మార్గంలో శివనింద చేసి శివుడు లేకుండా గొప్పగా చెయ్యాలని దక్ష ప్రజాపతి మొదలుపెట్టిన గొప్ప యజ్ఞాన్ని సర్వనాశనం చేసినటువంటి పరమేశ్వరుడి మహారౌద్ర శక్తి శ్రీ వీరభద్రుడి స్వరూపం శివలింగం. సర్వకాల సర్వావస్థలయందు సకల శుభాలను ప్రసాదించి ఆ దివ్య శివలింగానికి నేను మనస్ఫూర్తిగా భక్తిగా నమస్కరిస్తున్నాను అని భావం.
కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దివ్య పరిమళాలు వెదజల్లేవి శుభప్రదములైన శ్రీచందన కుంకుమాలతో అలంకరించబడినది శివలింగం. కమలముల మాలతో దివ్య ప్రకాశంతో వెలిగిపోతూ ఉండేది శివలింగం. భక్తులు తెలిసి తెలియక చేసే పాపకర్మల దుష్ట ఫలితాలను సంపూర్ణంగా తొలగించేసేది శివలింగం. సర్వకాల సర్వావస్థల యందు సకల శుభాలను ప్రసాదించే ఆ దివ్య శివలింగానికి నేను మనస్ఫూర్తిగా భక్తిగా నమస్కరిస్తున్నాను. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సకల దేవతాగణాలతో నిత్యం సేవించబడేది శివలింగం. ఉదాహరణకి శ్రీ మహాలక్ష్మీదేవి, కుబేరుడు వంటి వాళ్ళు కూడా నిత్యం శివలింగార్చనతోనే ఐశ్వర్యవంతులవుతున్నారు. మనస్సు నిండా భక్తిభావంతో చేసే అర్చన ముఖ్యమైనదిగా స్వీకరించేది శివలింగం. అంటే భక్తే ప్రధానం. శివలింగార్చనలు పంచామృతాలతో అభిషేకం చేశామా, రుద్ర నమక చమకాలు, మహాన్యాసం ఇలాంటివన్నీ చేశామా, మహానైవేద్యాలు చెల్లించామా అని కాకుండా, ఇవేమీ చూడకుండా నిజంగా ఎంత భక్తిగా మనస్ఫూర్తిగా అర్చించాము అన్నదాన్ని బట్టి ఫలితాన్ని ప్రసాదించే భావనామాత్ర సంతుష్టము శివలింగము అని దీని అంతరార్థం. ఇంకా రోజు పగలు రాత్రి కలగటానికి కారణమైనటువంటి సూర్యభగవానుడు ఎంత ప్రకాశంతో ఉంటాడో మనకు తెలుసు. అలాంటి కోటి సూర్యుళ్లతో సమానమైన మహాతేజో ప్రకాశం కలిగినది శివలింగం. అంతర్లీనంగా శివలింగంలో అంత శక్తి ఉంటుందన్నమాట. సర్వకాల సర్వావస్థల యందు సకల శుభాలను మాకు ప్రసాదించి ఆ దివ్య శివలింగానికి నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను అని భావం. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఇంద్రాగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశాన్యాది అష్టదిక్పాలకులకు సంకేతంగా 8 దళాల మధ్యలో ఈ విశ్వం మొత్తానికి కేంద్ర బిందువుగా నెలకొని ఉన్నది శివలింగం. ఈ సకల చరాచర సృష్టి, గ్రహగోళాలు, నక్షత్రాలు, విశ్వమంతా పుట్టడానికి కారణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం శివలింగం. పూర్వజన్మల పాపకర్మ ఫలితంగా మనకు లభించే దరిద్రాలు, గొడ్డు చాకిరి బానిసత్వం, అప్పులు చెయ్యాల్సి రావడం, భార్య చనిపోవడం, ఇటువంటి అష్టదరిద్రాలను సమూలంగా నాశనం చేసేది శివలింగం. సర్వకాల సర్వావస్థల యందు మాకు సకల శుభాలను ప్రసాదించే ఆ దివ్య శివలింగానికి నేను మనస్ఫూర్తిగా భక్తిగా నమస్కరిస్తున్నాను అని భావం. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవతల గురువు బృహస్పతి, ఇంకా దేవతలలోనే ఉత్తమమైన దేవతలు వంటి వాళ్ళందరితో నిత్యం పూజలందుకునేది దివ్య శివలింగం. దేవలోకంలో కల్పవృక్షం, పారిజాతం మొదలైన దివ్య వృక్షాల పుష్పాలతో ఎల్లప్పుడూ దేవతలతో అర్చించబడుతూ ఉండేది శివలింగం. సాధించటానికి అత్యంత కష్టమైనది, ఈ సృష్టిలోనే అన్ని ఐశ్వర్యాల కన్నా గొప్పదైనటువంటి ఐశ్వర్యం పరమపదం అంటే మోక్షం అన్నమాట. ఆ మోక్షాన్ని ప్రసాదించే సాక్షాత్ పరమాత్మ స్వరూపం శివలింగం.
సర్వకాల సర్వావస్థల యందు మాకు సకల శుభాలను ప్రసాదించే ఆ దివ్య శివలింగానికి నేను మనస్ఫూర్తిగా భక్తిగా నమస్కరిస్తున్నాను అని భావం. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఈ లింగాష్టకాన్ని ఎవరైతే భక్తి విశ్వాసాలతో పరమేశ్వరుడి దగ్గర రోజూ చదువుతారో వారికి ఈ అష్టకంలో అంతర్లీనంగా చెప్పబడిన శివతత్వం అర్థమవుతుంది, పుణ్యం లభిస్తుంది, శివానుగ్రహం పొందుతారు. తద్వారా జీవనానంతరం శివలోకం అంటే కైలాస ప్రాప్తి కలుగుతుంది. శివుడి దగ్గరే ఉంటూ శివ పాదార్చన చేసుకునే మహద్భాగ్యాన్ని వాళ్ళు పొందగలుగుతారు అని ఫలశ్రుతి. సర్వం శ్రీ సర్వజగద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం తత్సత్.